చూడండి. ఒకసారి మనం ఎక్స్‌హేల్ చేస్తున్నప్పుడు తల కొంచెం దిమ్మగా, బరువుగా, కష్టంగా అనిపిస్తది. ఎందుకంటే మనం కష్టంతోని ఎక్స్‌హేల్ చేస్తున్నాం. ఇక్కడ తలలో ఉన్న కార్బన్ డయాక్సైడ్, శరీరంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ కళ్ళల్లో, చెంపలో, ముక్కులో, బాడీలో ఎక్కడైనా చెడు గాలి పట్టేసి ఉంటది కాబట్టి దాన్ని బయటకు నెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మనం తీసుకునే నాడిలోకి శ్వాస స్వచ్ఛమైన గాలి వెళ్ళాల. డైరెక్ట్ వెళ్ళాలంటే ముందు నాడులు క్లియర్ లేనిది ఏ పని చేయలేం కాబట్టి ముందు ఎప్పుడైనా శరీరాన్ని శుద్ధి చేసే ప్రాసెస్ చేసిన ఏ ఎనర్జీ అయినా మనకు తొందరగా రిసీవ్ చేసుకుంటది. కాబట్టి మీరు ఫ్రెండ్స్ మస్టర్డ్ ఆయిల్ తీసుకొని పక్కన పెట్టండి. ఆలివ్ ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకోండి. బౌల్లో పెట్టండి. డబ్బాతో తీసుకోకండి. డబ్బా తీసుకొని నిన్న పారబోసిన వాళ్ళు ఉన్నారు. మీరు చిన్న బౌల్లో వేసుకోండి ఫాస్ట్. మస్టర్డ్ ఆయిల్ ఫస్ట్ టేక్ మస్టర్డ్ ఆయిల్ వేసుకోండి. మంచిగా ఒక 1 టీ స్పూన్ వేయండి. 1 టీ స్పూన్ మంచిగా ఎక్కువ వేయండి. ఏం కాదు. జుట్టుకి, హెయిర్ కి మసాజ్ చేస్తాం. ముందు ఎందుకు హెయిర్ మసాజ్ ఆయిల్ అప్లై చేస్తున్నా, హెయిర్ కి వైట్ హెయిర్ కి సంబంధించిన ప్రాణాయామం చేపిస్తాం. మనం ఆయిల్ అబ్జర్వేషన్ చేయడం వల్ల మనము 4 రోజుల నుంచి చేసే ప్రాణాయామంలో ఇది 4th డే కాబట్టి మనం ఇన్ని రోజుల నుంచి క్లీనింగ్ ప్రాసెస్ చేసినాం. దీనికి కావాల్సిన కూడా ఎనర్జీ సంపాదించాలంటే ఆ 4 రోజుల వీడియో కూడా మీరు చేయండి. అంతకు ఈ రోజు వచ్చిన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు. కాబట్టి ఆయిల్ మంచిగా వేసుకుందాం. నెక్స్ట్ సెషన్ లో డాండ్రఫ్ కి సంబంధించి ప్యాక్స్ ప్రిపేర్ చేయడం ఎలా, తర్వాత మంచిగా అప్లై చేయండి. ఆయిల్ మంచిగా మసాజ్ అప్లై చేయండి. స్కాల్ప్ కి మంచిగా మసాజ్ అప్లై చేయండి. ప్లీజ్ దయచేసి ఇలా 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 స్మూత్ గా కాదు, కొంచెం గట్టిగా హాయిగా సర్క్యులర్ మూమెంట్ ఎలా ఉంటదంటే మూమెంట్ ఇలా 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 కాదు, జస్ట్ ఇలా 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 అలా జస్ట్ చేయండి. 1 minute కూడా కాలేదు. హాయిగా రిలాక్స్ అయిపోవాలి హెడ్. ఇంకా కొంచెం వేసుకోండి. హెడ్ బాత్ చేయిస్తా కదా మీకు ఫ్రెండ్స్. నేను చెప్పిన వాళ్ళు ఏ హెయిర్ కు ఏ షాంపూ వాడాలో అదే వాడండి. ఇంత కష్టపడి వేరే షాంపూలు వాడితే మాత్రం జుట్టు పాడైపోతుంది. మైల్డ్ షాంపూ హెయిర్ లో టైప్స్, హెయిర్ కి ప్యాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఆఫ్టర్ ఎండింగ్ మన ఎపిసోడ్ లో అయినా వస్తుంది, తర్వాత మనం లాస్ట్ మూమెంట్ లో అయినా వస్తుంది. కాబట్టి అంతకుముందు ఓన్లీ మనం క్లీనింగ్ ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వేయండి. నేను వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏం చెప్పాను, ఆముదం కూడా వేసుకోమన్నా. నాకైతే లేదు కాబట్టి నేను వేసుకోలేదు. మీరున్న వాళ్ళు ఏం చేయండి అంటే కొంచెం మస్టర్డ్ ఆయిల్ లో కస్టర్డ్ ఆయిల్ మిక్స్ చేసి మసాజ్ చేసుకోండి. మసాజ్ చేయండి. నేను జుట్టు విప్పట్లేదు, మీరు విప్పేసుకోండి, ఏం కాదు. ప్లీజ్ మీరు విప్పండి ప్లీజ్. ఎందుకంటే మసాజ్ చేయిస్తాను కాబట్టి. కంటిన్యూషన్. నెక్స్ట్ ఒక్కసారి మసాజ్ చేశాం కదా, ఇంకొక ½ స్పూన్ తీసుకొని బ్యాక్ మజిల్స్, మనం ఏదైనా మసాజ్ చేసే ముందు మన మజిల్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ నర్వ్స్ ఉంటాయి. ఈ వెనకాల వెన్నుముక ప్రాంతంలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మంచిగా ఆయిల్ వేసుకోండి. మెడ నొప్పి, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకు కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి. ఇక్కడ ఎవరైనా షోల్డర్స్ పెయిన్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఒకరితో ఒకరు మసాజ్ చేయించుకోండి. తొందరగా రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే సర్క్యులేషన్ అనే దాంతోనే మనకి ఏ పెయిన్స్ అయినా, ఎక్సర్సైజ్ తోనే ఏ పెయిన్స్ అయినా మనకి రిలీఫ్ వస్తాయి. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ లో దానికి స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇలా పైకి అప్వర్డ్ డైరెక్షన్ మజిల్స్ కి ఈ 2 చేతులలో ఆయిల్ బాగా వేసుకొని మనం ఎక్సర్సైజ్ చేస్తుంటే చూడండి, ఎవ్వరు కూడా మనకు అవసరం లేదు, మన చేతులే మనకి ఎక్సర్సైజ్ అయితే. ఎదుటి వాళ్ళు ఇక్కడ రాయవే, అక్కడ రాయవే, నాకు నొప్పి లేస్తుంది అని అంటాను చూడండి. మనం ఇలా చేస్తున్నప్పుడు ఈ 2 చేతులు పైకి వెళ్తాయి, మళ్ళీ కిందికి వస్తాయి, హ్యాండ్ మూమెంట్ అవుతుంది. కాబట్టి ఎన్ని పనులు అవుతాయి మనం చేసుకుంటే. ఒకరి మీద ఆధారపడేదానికన్నా మనం చేసుకోవడం అనేది బాడీకి ఎక్సర్సైజ్, ఎనర్జీ, అన్నిటికీ బెనిఫిట్స్ అన్నట్టు. కాబట్టి సెల్ఫ్ గా చేసుకునే వాళ్ళదే చాలా బాగుంటది. అన్నం వండి పెట్టేట్టు వాళ్ళు చూడండి, ఆకలేస్తే వాయిస్ రావట్లేమ్మా.
నెక్స్ట్ ఫ్రెండ్స్, మనము మసాజ్ చేసుకున్నాం కదా. తర్వాత సార్ సౌండ్ వినిపిస్తుందా? నెక్స్ట్ ఒక్కసారి మనం వజ్రాసనలోకి వచ్చేయండి. వజ్రాసనలోకి రండి. వజ్రాసనలో వచ్చే ముందు 2 చేతులు షోల్డర్స్ పెట్టండి. ఇదే పొజిషన్ లో షోల్డర్స్ ఎవరు దించొద్దు. నెక్ నెక్ అప్ అండ్ డౌన్. స్టార్ట్ 2 3 4 5 6 7 8. హెడ్ కు మూమెంట్ ఇవ్వండి. ఎక్సర్సైజ్ చేయొద్దని మీకు చాలా సార్లు చెప్పినాను. కాబట్టి కొంచెం హెడ్ కంటే ఏంటంటే బ్రెయిన్ ను కొంచెం షార్ప్ చేయడం అన్నట్టు. నేను చేసే పని ఇంకా కొంచెం ఎక్కువ పని చేస్తా, కొంచెం ఎనర్జెటిక్ గా చేస్తా అని దానికి కొంచెం పదును పెట్టడం అన్నట్టు. ఇలా అంటే చెయ్యను అన్నట్టు, కానీ మన దాంట్లో ఇప్పుడు చేస్తున్నట్టే అన్నట్టు. ఓకేనా? 1 2 3 4 5 6 7 8. కంటిన్యూషన్. షోల్డర్ మూమెంట్. బ్యాక్ యువర్ హ్యాండ్స్. బ్యాక్ స్ట్రెచ్ చేయండి. ఓపెన్ దట్. ఈ హ్యాండ్స్ ఇలా ఉన్నవి సేమ్ ఇలానే, ఇలా పెట్టిన హ్యాండ్స్ ఇలా కొందరు ఇట్లా పెడతారు, ఈడికే ఉంటాయి. చేతులు తిప్పండి, పట్టుకోండి. ఈ చేతి ఇక్కడ, ఈ చేతి ఇక్కడ తిప్పండి. ఇలా రావాలి. టచ్. పట్టండి. బాడీ చెస్ట్ అప్ అవుతుంది, బ్రెస్ట్ లేస్తుంది, లంగ్స్ కి బాగా మంచి బ్రీత్ అందుతుంది. నెక్స్ట్ రొటేట్ యువర్ నెక్. రొటేట్. ఫుల్ రొటేట్. స్లోలీ రొటేట్. మాక్సిమం స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు తక్కువ చేయండి. 8 times. 8 times. ప్లీజ్ ఎవ్వరు కూడా మిస్ కాకండి. ఈ రోజు చేసే ఎక్సర్సైజ్ చాలా యూస్ఫుల్. ఒక్కసారి చేసినా కూడా మనకు కనీసం ఈ యొక్క ఎనర్జీ 20 to 25 days వరకు మనకు బాడీలో ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. అంత వైబ్రేషన్స్ వస్తాయండి. ఏ రోజు మిస్ అయితే మనము అంటారు కదా, మనము ఈ టైంలో నాకు ప్రసాదం అందింది, నాకు లాస్ట్ చివరి క్షణంలోనైనా కొంచెం ప్రసాదం మిగిలింది, అమ్మా నేను పుణ్యం చేసుకున్నా, ధన్యం చేసుకున్నా. ఎక్కడికైనా టెంపుల్ వెళ్ళినప్పుడు ప్రసాదం లేకపోతే అలాంటిదండి. ఒక్క నిమిషం మనం ఏ ఒక్క రోజు కూడా ఒక్క క్షణం ఎత్తైనా మిస్ అయినా కూడా మనం లాస్ అయినా. కంటిన్యూషన్ చేయండి. ఈ రోజు వచ్చినా నాకు నిన్న చేయలేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ఏది దొరికినా చివరికి ఆ ముద్ద ఒక్కటి దొరికినా కూడా పుణ్యమే కదా మనకి. అన్నం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లాస్ట్కి ఎండింగ్ పోతే ఆకలితో తింటాం. అక్కడ ఏ చేస్తారు కంటే రైస్ ఉండదు. చివరికి ఆకలికి మనం ఏం చేస్తాము, ఆ పప్పున్న చారున్న తింటాం. అక్కడ నువ్వు ఫంక్షన్ నీవి చూడం. ఎందుకు? ఆ టైం మన ఆకలి శక్తి అది ఏముంటదంటే మనల్ని అవన్నీ చూడనియదు, ఆకలిని చూస్తుంది. అమ్మయ్య బాబోయ్ నేను ఈ టైంకి వెళ్ళినా ఇక్కడ ముద్ద దొరికింది, బాబోయ్ ఎందుకు లేట్ రావాలా అని ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ తినే దాని గురించి మనకు ముద్ద పడింది ఆలోచన. అలాంటిది ఈ ఎక్సర్సైజ్ కూడా అంతే. ఏ ఒక్కదాన్ని కూడా మిస్ కాకుండా మనం మాక్సిమం ఈ రోజు వచ్చిన వాళ్ళకైనా ఈ రోజు కూడా ఎనర్జీగా చాలా ఉంటుందండి. ఎవ్వరు కూడా మనం నిన్నెందుకు రాలేదు, ఈ రోజు ఎందుకు రాలేదు అనద్దు. స్టార్ట్. 10 times. బ్యాక్ యువర్ హ్యాండ్స్. చేతులు అలాగే ఉంచండి. 1 2 3 4 5 6 20 times. 20 times. 20 times. వాటర్ వేడి నీళ్ళు తెచ్చుకోండి ఫాస్ట్ గా. వేడి నీళ్ళు తెచ్చుకోక ముందు మంచి ఎక్సర్సైజ్ చేస్తా. అందరూ ముందు శరీరంలో ఏ ఎక్సర్సైజ్ అయినా ఇది వర్కౌట్స్ లో ఇది వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కాదు, ఆసనాస్ ప్రోగ్రామ్ కాదు. దీనికి సంబంధించి మనం జుట్టులో తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది, తర్వాత నిన్న మనం డబల్ చిన్ని ఎలా తగ్గించగలిగాము, తర్వాత మన థైరాయిడ్ గ్లాండ్ ని ఏ విధంగా హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తాము. నౌ ప్రెసెంట్ ఈరోజు ముఖం అనేది ఎవరికైనా అందం కావాలని ఉంటుందండి. 90 సంవత్సరాల ముసలి వాళ్ళైనా సరే అందంగా ఉండాలనే చూస్తారు. అది మనిషి యొక్క తత్వం, మానవుడి తత్వం. 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్న ముసలి వాళ్ళకి కూడా ఏమంటారు, నీకు ఇప్పుడు అవసరం వచ్చిందా, ఏంది మంచి డ్రెస్ వేసుకున్నావు,
ఎందుకు సోకులు పడుతున్నావు, ఎందుకు దూకుతున్నావు అంటారు. అంటే ఆయన జీవంలో, ఆయన శరీరంలో ప్రాణం లేదా? 90 సంవత్సరాలు వస్తే ప్రతి ఒక్క మనిషికండి, మనిషి జన్మించిన తర్వాత, మానవుడి తెలివొచ్చిన తర్వాత, మనిషి కాన్షియస్ మైండ్ మన పని ఇప్పుడు చేస్తున్నంత వరకు మనిషి యొక్క శరీరం అవయవాలు ఎలా ఉన్నా సరే, కొందరు చూడండి కడుపు నొప్పి వచ్చినా, కాళ్ళ నొప్పి వచ్చినా, బాధ వచ్చినా నటిస్తారు. అయ్యో ముఖం చూస్తే ఏ ముఖం ఉంటుందో, కనీసం వాళ్ళ ముందరైనా నటిద్దాం అనుకుంటారు బాధ ఉన్నా కూడా. అలాంటిది నువ్వు జీవితంలో నువ్వు అందాన్ని ఎందుకు కాదనుకుంటావు? దేవుడిచ్చిన ముఖ వర్చస్సులో శరీర భాగాన్ని ఇక్కడ వరకు కప్పేసినావు, మరి ఇది కూడా కప్పేసే. మరి ఎందుకు అందాన్ని తీసుకుంటే మనిషిలోని జీవితం భగవంతుడు పుట్టించిన అందాన్ని ప్రతిరోజు ఒక వర్ణన, నిన్ను నన్ను చూసుకుంటున్నావు, నాది నేను చూసుకోకున్నా సరే నన్ను నువ్వు 10 మందిని చూస్తున్నావు కదా, దాన్ని మనము కాపాడుకోవాలి. బ్రతికినన్ని రోజులు 100 సంవత్సరాలైనా 120 సంవత్సరాలైనా అదే ముఖంలో ఎంత తేజస్తుంది అనే ఫీల్ కావాలి. మరాంటి అలా ఫీల్ రావాలంటే మనం ఏం చేయాలి? దానికి బ్యూటీ పార్లర్ వెళ్ళాలా? వెళ్తే వెళ్ళండి, బ్యూటీ పార్లర్ వెళ్తే ఒక వారం 10 రోజులు ఉంటుంది. మనం యోగాసనాలలో ఇదే రెగ్యులర్ గా రొటీన్ లైఫ్ చేసుకుంటే జీవితం మొత్తం 100 సంవత్సరాలైనా కూడా అందంగా ఉంటది అనడానికి మీరుగా నిదర్శనం చూసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి చక్రాన్ని యాక్టివేట్ చేసి మనం ఎక్సర్సైజ్, లాఫింగ్ ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం. 1 2 up, 1 stretch your full stretch up, అర్ధచంద్రాసన, బ్యాక్ వెళ్ళండి. నడుము నొప్పి ఉన్న వాళ్ళు బాగా హెల్దీగా ఉంటది. 10 times చేయాలి. చక్రాస్ యాక్టివేషన్ లేనిది ఏ వర్క్ చేయను, చేయాలి. రోజు కూడా కొంచెం కొంచెం బాడీ స్ట్రెచింగ్ మూమెంట్. ఫోర్ టైమ్స్ చేయాలి, బాగా స్ట్రెచ్ చేయాలి. లేకపోతే అక్కడే ఉంటది, పొట్ట అక్కడే ఉంటది, నడుము అక్కడ ఉంటది. కంటిన్యూగా చేయాలి. మనం ఫ్రెండ్స్ కంటిన్యూషన్ చేయండి. 10 times అయిన వాళ్ళే ఒక్కసారి మంచి బ్రీత్ తీసుకుంటూ మనం ఇక లాఫింగ్ ఎక్సర్సైజ్ లోకి వెళ్దాం. లాఫింగ్ ఎక్సర్సైజ్ తర్వాత మనం బుగ్గలు ఉంటాయి చూడు, ఏమంటారు, బుగ్గలు, బూరెలు ఇట్లా ఉంటాయి చూడు, అలాంటి వాళ్ళకు. మరి కొందరు చూడండి ఇట్లుంటావు. అసలు వాళ్ళ ఉండడం అలా కాదది, జీవితాన్ని అట్లా పుట్టరు. చిన్నగా ఉన్నప్పుడు మీరు ఫొటోస్ చూసుకోండి, చొట్ట సంపులతో పుట్టిరా మీరు. పుట్టినప్పుడు 1 year 2 years ఫొటోస్ తీసుకోండి, నేను అలానే ఉంది, నాకు అట్లనే ఉంది. పుట్టినప్పుడు ఇంత లావుగా పుట్టామా మనం? అవన్నీ మనం చేసుకున్న. ఎందుకు? ముఖంలో శరీరాన్ని పట్టించుకోకుండా, ముఖాన్ని కూడా ఎక్సర్సైజ్ చేయకుండా ఆ విధంగా తయారైపోతాను. ఇలా నిన్న మనం హైస్కి ఏంది, కళ్ళు ఇట్లా ఉబ్బినట్టు కావడము, రకరకాలుగా ప్రాబ్లమ్స్ సంబంధించిన వాటికి అవి చేసుకున్నాం. బై బర్త్, నో బర్త్ అది కాదు జీవితం. భగవంతుడు ఇచ్చిన కలర్ ఉంటుంది చూడండి, అది నిజం. కొందరు నల్లగా ఉన్న వాళ్ళు ఉంటారు చూడు, మన వయసులలో భగవంతుడు ఇచ్చిన వరం ఏం తెలుసా? ఎంత బ్లాక్ ఉన్నా కూడా అంత అందంగా ఉంటారు. ప్రపంచంలో ఎవ్వరు ఉండరు మన వయసులో ఉన్నంత అందంగా. ఇది రియల్. ఎక్కడికైనా ఎంత కలర్ తక్కున్నా కూడా అబ్బా ఏం కళ ఉంది బాబు అని అంటారు. ప్రపంచంలో ఎవ్వరికి లేదు, అది నిజంగా చెప్తున్నా. నల్లగా ఉన్నా కూడా అది అందం, అంటే మన అమ్మవారి ఇచ్చిన అందం. ఎక్కడున్నా చూడు, ఆ అందం అనేది మన వయసులలో ఉంటది. ఈ అందంతో పాటు మనం ఇంకేం చేద్దాం, అందరం ఇంకా కొంచెం అందంగా చేద్దాం. ఇక ఈ రోజు సార్ మీరు ఏం చేయండి సార్, కెమెరా ఆన్ చేయండి సార్, మొత్తం ఆల్ మ్యూట్ అండి. ఫ్రెండ్స్ మనం ఈ రోజు లాఫింగ్ ఎక్సర్సైజ్ లో ఉండే వైబ్రేషన్స్ తర్వాత తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు లాఫింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే, ఒకరిని చూసి ఒకరు నవ్వండి, నన్ను చూసి మీరు నవ్వండి, కానీ విపరీతంగా నవ్వండి, మనసు విప్పి నవ్వండి. నేను పిచ్చివాన్నా మంచివాన్నా ఏంటిదా నన్ను చూసి మీరు ఏమన్నా అనుకోండి, కానీ మాత్రం పొట్ట విరిగి పలిగిపోయేటట్టు నవ్వండి. నీ శరీరంలో నీకు ఎన్ని ఎనర్జీస్ వైబ్రేషన్స్ ఉన్నాయో అన్ని నవ్వండి. ఇప్పుడు కెమెరా ఆన్ చేసిన తర్వాత టోటల్ అన్మ్యూట్ లో ఉంటాను. మీరు ఏ విధంగా నవ్వుతారో సార్, అన్మ్యూట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఎవరైనా మ్యూట్ చేసే వాళ్ళు 1 minute తర్వాత చేస్తారు. వాళ్ళు సౌండ్ నాకు వినిపించదు, ఎంత అరిచినా మరి అలాగే ఉంటారు. సార్ ఎవరున్నారు సార్? రంప సార్ ఉన్నారా? తర్వాత వినోదా, నెక్స్ట్ సార్ వచ్చిండ్రా ఈరోజు? సార్ వచ్చారు, అందరూ అన్మ్యూట్ లో ఉన్నారండి ఇప్పుడు.
మేడం వాయిస్ రావట్లేదు. వాయిస్ రావట్లేదు తల్లి. ఫ్రెండ్స్ అందరూ మేడం ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరు ఉండండి. నేను మా మేడం మేడం వజ్రాసనంలో కూర్చోలేకపోతున్నాం మేడం. మామూలుగా అసలు కూర్చొని నవ్వండి, మీ ఇష్టం వచ్చిన ఎట్లనైనా నవ్వుకోండి. నేను ఇప్పుడు మా ఇంట్లో ఇద్దాం ఉన్నాము. వాళ్ళు ఆవండి బాబు ఆవండి, పొట్ట నొప్పి లేస్తుంది. ఏం పేరు అబ్బాయి పేరు? అక్క మీరు అడ్మిట్ చేసుకోండి. ఓకే. నవ్విందా ఏడ్చిందా? కళ్ళకి నీళ్ళు వస్తుంది సార్. నవ్విందా లేదా సార్? పొట్టల మొత్తం బాడీ కదిలినాయా? వైబ్రేషన్స్ వచ్చాయా? చెమటలు కూడా వచ్చినాయి మేడం. గుడ్. నాకైతే ఆయుసం వస్తుంది, కొద్దిసేపు ఆగండి. ఫ్రెండ్స్ కొంచెం ఐస్ క్లోజ్ చేసుకోండి, రిలాక్స్ చేయండి. ఎక్కడెక్కడ బాడీలో వైబ్రేషన్స్ ఉన్నాయో ఒక్కసారి గమనించండి. క్లోజ్ మ్యూట్ ఆల్ చేసి మీరు అడ్మిట్ చేసుకోండి. ఫ్రెండ్స్ క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. చూడండి, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. శరీరంలోని నాడులు 70 ఎన్నో వేల నాడులు ఉన్నాయో అన్ని నాడులు కదులుతాయి నవ్వడం వల్ల. మనిషి ఆనందం అనేది ఎలా ఉంటదంటే, చిరునవ్వుకే అంత ప్రాధాన్యత ఉన్నప్పుడు మనం పొట్ట విప్పి నవ్వుతాం చూడండి. జీవితం అనేది ఎలా ఉండాలంటే, మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటే నీకు 24 గంటలు ఎక్సర్సైజ్, శరీరానికి ముఖానికి అందం. మరి 5 నిమిషాల నవ్వునే నువ్వు జీవితంలో ఇలా ఉంటే, జీవితాంతం నవ్వుకుంటే, మనిషి ఆనందమైన జీవితం ఉంటే
నీకు ఎటువంటి రోగాలు కష్టాలు ఉండవు. మనిషి బాధ దగ్గరికి ఎందుకు వస్తుంది? మనిషి ఒక్కసారి కొంచెం చూడండి, ఎవరైనా మనస్పర్ధలో ఏదైనా కోపం ఉన్నా, ఏంటమ్మా ఇలా చేస్తావు అంటే ఆ క్షణంలోనే కొంచెం మన మనసు ఇట్లా డల్ అయిపోతుంది. ఆ క్షణమే. ఇంకా కొందరు నాలాంటి వాళ్ళకి ఎవరైనా అంటే ఏడ్ చేస్తారు. అది ఎందుకు అయిపోతుంది అంటే బాడీలో ఉండే వైబ్రేషన్స్ ఏ విధంగా ఉంటే మనిషి ఆనందంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటది, అదే నీకు తలనొప్పి లేచినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, జస్ట్ బెడ్ మీదకి లేసి వస్తుంటే ఎవరు కూడా నీకు అడగని అవసరం లేదు. నీకు ఫీవర్ వచ్చిందని టచ్ చేసే అవసరం లేదు. నీ ముఖ వర్చస్సును చూసి, నీ ముఖ కవలికలను చూసి చెప్తాం, ఏమైంది, తలనొప్పి లేచిందా, ఏం ఫీవర్ వచ్చిందా, ఏమైంది అని అంటాం. ఎందుకు? నీ ఉండే ముఖంలో ఉండే ఆనందం బట్టే ఎదుటివాడు చెప్తాడు. అదే ఆనందం అనేది నీకు ఎప్పుడు ఉన్నదనుకో, ఈ బాధనే కలగద్దన్నదనుకో, మనం జీవితంలో ఎప్పుడు కూడా ఆనందాన్ని కోరుకోవాలి, అలాంటి ఎనర్జీని సంపాదించుకోవాలి, అలాంటి వైబ్రేషన్స్ కావాలి. ఎందుకు ఆనందం లేని జీవితం ఎందుకు? అసలు లైఫ్ బాధలు పడే జీవితం మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఎందుకు రోగాల పాలు కావాలి? ఎందుకు అనవసరమైన చెత్తాన్ని మన దగ్గర చూసుకోవాలి? పక్కన రోడ్డు మీద పోయేటట్టు కూడా మనమే ఆలోచిస్తాం. ఇంటి పక్కన జరిగితే కూడా మనకే భయం. మన ఇంట్లో జరిగితే మన ఇంట్లో కూడా మనకే భయం. ఇదే జీవితం మొత్తం ఉంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాము? ఈ ఆనందాన్ని మనం చేసుకోవాలంటే యోగాకే సాధ్యము, ధ్యానానికే సాధ్యం. ఈ రెండుంటికి ఎన్ని కష్టాలున్నా కష్టాలన్నీ మరిపించేది ఓన్లీ యోగాని. కష్టాలన్నీ మరిపించేస్తుంది, కష్టాలన్నింటిని దూరం చేస్తుంది. ఈ కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తి, తట్టుకునే కెపాసిటీ బాడీకి నేను కలిగిస్తుంది. అట్లాంటి ఎనర్జీ సంపాదిస్తుంది. అలాంటి యోగాలో బాడీలో అన్ని వైబ్రేషన్స్, నాడులు కదులుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, యోగాలో ఎందుకు ఇంత చెప్పానంటే ఎక్సర్సైజ్ గురించి, జీవితం అనేది ఆనందంగానే పోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, అంతలోపు మీరు మస్టర్డ్ ఆయిల్ అప్లై చేస్తాం కదా, హ్యాండ్ వాష్ చేసుకొని ఫాస్ట్ గా వచ్చేసండి. మనము పుల్లింగ్ ఎక్సర్సైజ్ చేద్దాము. ఆ వాటర్ తెచ్చేలోపు కొంచెం వార్మప్ చేయిస్తాను. ఫాస్ట్ గా స్టాండ్ అప్. స్టార్ట్. రొటేట్ ద స్టమక్. రొటేట్ స్టమక్. ఫుల్ ఫుల్. బిగ్ రొటేట్. వాటర్ తీసుకురండి ఫాస్ట్ గా, ఎందుకంటే వాటర్ తెప్పిస్తా. వాటర్ వాటర్ ఓన్లీ వాటర్. డ్రింకింగ్ వాటర్. జస్ట్ పుల్లింగ్ వాటర్. తిప్పాలి తిప్పాలి, నడుము తిప్పి నేను మళ్ళీ ఆయిల్ మసాజ్ అప్లై చేస్తాను. ఫేస్ కు మంచి గ్లో రావాలి. హ్యాండ్ వాష్ చేయాలి ఫాస్ట్ గా. హ్యాండ్ వాష్. హెడ్ ముట్టినాం కాబట్టి ఫేస్ కు టచ్ చేయకూడదు. స్టార్ట్. ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్, అప్ అండ్ డౌన్. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫాస్ట్ గా చేయాలి. స్ట్రెచ్. స్ట్రెచ్ యువర్ సైడ్, 2 sides. Sides, good. 2 sides. Warm up fast గా 10 times. Right and left 10 times. Continuously count down, count down. Start. Right side breathe in and left side breathe in. కటి చక్రాసనం చేద్దాం. కొంచెం కాలు లిటిల్ బిట్ గ్యాప్ పెట్టండి. ఓన్లీ బ్రీతింగ్ చోన్ చేద్దాం. బ్రీత్ ఇన్ రైట్ సైడ్, సెంటర్ బ్రీత్ అవుట్, లెఫ్ట్ బ్రీత్ ఇన్, సెంటర్ అవుట్. కొంచెం బాడీ తీసుకున్నప్పుడు శ్వాస తీసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే మనం
ప్రాణాయామ అవుతుంది. బ్రీత్ ఇన్, సెంటర్ బ్రీత్ అవుట్, లెఫ్ట్ బ్రీత్ ఇన్, సెంటర్ అవుట్, కంటిన్యూషన్ బ్రీత్ ఇన్, అవుట్, 3 more, 2 more, చేతులు మంచిగా తిప్పండి. లాస్ట్ వన్, బ్రీత్ ఇన్, రిలాక్స్. ఒక్కసారి పర్వతాసనంలో మరి ముఖానికి తలకి బ్లడ్ సర్క్యులేషన్ ఏ విధంగా చేయాలో మనం ఒక్కసారి చూసాము. ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఒక్కరు చేయొద్దు, మిగిలిన వాళ్ళందరూ చేయండి. పర్వతాసనంలోకి వచ్చేసి ఎస్, అలాగే ఉండండి, అలాగే ఉండు. ఫ్రెండ్స్, ఈ పొజిషన్ కి వచ్చేయండి. ప్రతి ఒక్కరు పొజిషన్ కి రావాలి. తలను డౌన్ చేయండి, తలను డౌన్ చేయండి. ఎస్, స్టార్ట్. తలను అప్ చేయనా? 1 2, డౌన్. కాలు వెనక్కు పోని. 1, వెనక్కు ముందుకి, వెనక్కు ముందుకి. 1 2, అట్లనే పర్వతాసనంలో వెనక్కు ముందుకి, అంతే. 1 2, ఎస్, అంతే. 1, మోకాలు కింద నిచ్చు, మళ్ళీ పైకి రా. 1, గుడ్. ఫ్రెండ్స్, 1 అన్నప్పుడు నీ డౌన్ చేయండి, 2 అన్నప్పుడు తలని కింద చేయండి. స్టార్ట్. 1 అన్నప్పుడు నీ కింద అనియండి, 2 అన్నప్పుడు తలని బెండ్ చేయండి, అంతే. రైట్. 1 2, 1 2. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు తక్కువ చేయండి, మిగిలిన వాళ్ళందరూ చేయాలి. కంటిన్యూషన్ నేను కౌంట్ డౌన్ చేయలేదు. బాడీకి కొంచెం శ్రమ పెట్టాలి. తలకి ఫేస్ కి సర్క్యులేషన్ కావాలంటే కంపల్సరీ కొంచెం మనకి బాడీని మూవ్మెంట్ చేయాలి. మోకాళ్ళు కింద ఆనిచి తలను డౌన్ చేస్తుండాలి, అంతే. స్టార్ట్. కౌంట్ డౌన్. 1, కంటిన్యూషన్. 2, ఎవరు లేవద్దు. 3, పడాలి, వర్కౌట్. 4 5 6 7 8 9 10. వజ్రాసనకి వెళ్ళిపో, వజ్రాసనకి వెళ్ళండి. క్లోజ్ యువర్ ఐస్. వజ్రాసనలో కూర్చోండి అందరూ. ఐస్ క్లోజ్ చేయండి, తెరవద్దు కళ్ళు. తలకు సర్క్యులేషన్ జరుగుతుంటే దిమ్మగా ఉంటుంది. క్లోజ్ యువర్ ఐస్. ఎవరు కళ్ళు తెరవద్దు. నేను చెప్పే వరకు అలాగే రిలాక్స్ గా అవ్వండి, హాయిగా ఉండాలి. ఏ శ్వాస ఏది నార్మల్ బ్రీత్, నార్మల్ బ్రీత్ అవుట్. నో ప్రాణాయామ, నో హెల్త్, నో హెల్త్. రిలాక్స్ పొజిషన్. జస్ట్ మీరు ఎలా ఉంటారో అలా పొజిషన్ లో రిలాక్స్ అవ్వాలి. Five, 4 3 2 1. Slowly open your eyes. First level breathe. Start. Good. ఫస్ట్ బ్రీత్, ఫస్ట్ లెవెల్ నోస్ వరకు బ్రీత్ తీసుకోవండి. శ్వాస ధారాళంగా తీసుకోవాలి, మళ్ళీ తీసుకున్న దానికన్నా ఎక్కువ వదలాలి. 3 శ్వాసలు తీసుకోవాలి. రెండవ బ్రీతింగ్, సెకండ్ లెవెల్, ఫుల్ బ్రీత్ ఇన్. గుడ్. బాడీతో లేపాలి, డౌన్. మళ్ళీ వజ్రాసనంలో కూర్చోవాలి. గుడ్. సెకండ్ వన్, బ్రీత్ ఇన్. వెరీ గుడ్. శ్వాస చేతుల వరకు వెళ్ళాలి. తీసుకు మెల్లిగా చేతులు ఎలా వస్తాయో శ్వాస ఆ విధంగా రావాలి. థర్డ్ టైం బ్రీత్ ఇన్. వెరీ గుడ్. స్లోలీ డౌన్, రిలాక్స్. ఒక్కసారి మనము పర్వతాసనంలో ఇంకొక వేరియేషన్ చేద్దాము. తలకు రక్త ప్రసారము, కాళ్ళకి చేతులకి కొంచెం శరీరానికి శ్రమ కలిగించి, అంతకు ముందు వజ్రాసనంలో కూర్చోండి. ఆ ఎక్సర్సైజ్ చేసే ముందు కొంచెం ఫేస్ కు మర్దన చేద్దాం. టేక్ యువర్ ఆలివ్ ఆయిల్. హ్యాండ్ వాష్ చేసుకోండి అందరూ. హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మసాజ్ ఆయిల్ అప్లై చేసుకొని వామ్ ఎక్సర్సైజ్ చేస్తా. దాని తర్వాత పుల్లింగ్ ఎక్సర్సైజ్ చీజ్ కి, మన అప్ అండ్ డౌన్ చీజ్ కి, వాటికి సంబంధించింది చేద్దాం. మంచిగా ఆయిల్ ఫుల్ గా వేయండి, బాగా మర్దన చేయండి. నేనైతే ఏం పెడతలేనండి ఫేస్ కి, కనీసం సోప్ కూడా మార్నింగ్ సోప్ పెట్టుకుని వచ్చిన ఏం చేయలేదు. మన ఆయిల్స్ తోని మేము చేసే మన ఫేస్ ప్యాక్ అంతే. చేయండి, అప్లై చేయండి మంచిగా. చూడండి 2-3 days కి మనకు చేంజెస్ కనిపిస్తాయి. స్కిన్ స్మూత్ అవుతుంటది డైలీకి. ఒకటేసారికి ఏది చేంజ్ కనిపించదు. అప్లై చేయండి, మంచిగా అప్లై చేయండి. ఫస్ట్ డే ఐస్ చేసాం, సెకండ్ డే డబల్ చిన్ చేసాం, థర్డ్ డే ఈరోజు చీక్స్ అప్లై చేయండి. ఆయిల్ బాగా వేయండి, మంచిగా ఇలా చేతి జారిపోయే విధంగా
ఆయిల్ అబ్జర్వ్ అయిపోవాలా. మళ్ళీ సెకండ్ ట్రిప్ లో కూడా ఆయిల్ అబ్జర్వేషన్ చేపిస్తా. జస్ట్ ఇది అప్లికేషన్ అంతే, నో మసాజ్, జస్ట్ అప్లికేషన్ అంతే. మీకు మార్నింగ్ పూట ప్రతి ఒక్కరికి ఏం చెప్పినా, మనం ఈ ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల శరీరం మృదుత్వంతో పాటు మన శరీరంలో ఉన్న బోన్స్ గట్టిపడతాయి. పెద్దవాళ్ళు ఎవరైనా చూడండి, మన ఏజ్డ్ అమ్మమ్మ వాళ్ళ బోన్స్ పెయిన్ వచ్చే వాళ్ళకు జస్ట్ ఇది మసాజ్ ఆయిల్, నొప్పుల నూనె కాదు. దీన్ని ఆలోచించండి, శరీరానికి ఆయిల్ ఎప్పుడైతే అబ్జర్వ్ అవుతుందో ఆయిల్ మనకి ఏంటంటే బోన్స్ ని స్ట్రెంథనింగ్ చేస్తుంది. చిన్న పిల్లలకు ఆయిల్ మసాజ్ చేస్తుంటే, ఆలివ్ ఆయిల్ తో చేసుకుంటే పిల్లలు తొందరగా శరీరాన్ని గట్టిపడి నడక తొందరగా వస్తుంది. ఆలివ్ ఆయిల్ తోని పుట్టిన పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళకు నార్మల్ గా నువ్వులలో ఏదో పిచ్చి నూనె వేసి రుద్దుతారు, అలా కాకుండా ఆలివ్ ఆయిల్ తో రుద్దండి. పిల్లలకు మంచి గట్టితనం వస్తుంది, తొందరగా నడక వస్తుంది, వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అవుతుంది. సేమ్ మనది కూడా ఇప్పుడు అలాగే. మనం ఒక్క రోజులో కాదు, రెగ్యులర్ గా మనం చేసే ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు పర్సనల్ కోచింగ్ తీసుకునే వాళ్ళలో ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో, జారిన స్కిన్ ని ఏ విధంగా టైట్ చేయాలి, మన కళ్ళల్లో డార్క్ సర్కిల్స్, అండర్ ఐ సర్కిల్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓవు, తర్వాత ముఖం మీద పిగ్మెంటేషన్, డబల్ చిన్, జారిపోయిన స్కిన్, ఇక్కడ ఈ చిన్ కి సంబంధించింది, లిప్స్ లో ఇక్కడ ఏరియాలో చొట్టలు పడతాయి, ఈ ఏరియా మొత్తం బ్లాక్ అవుతుంది కొందరికి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని చేసినా పోవు. మనం తీసుకునే పర్సనల్ ట్రైనింగ్ లో ఫేస్ ప్యాక్ ఏది ప్రిపేర్ చేయాలా, ఏ టైప్ ఆఫ్ స్కిన్ కి ఏ ప్యాక్ వేసుకోవాలి, స్కిన్ లో ఏ ప్యాక్ అంటే ఆ ప్యాక్ వేయకూడదు. మీరు ఇంట్లో ప్రిపరేషన్ మొన్న చెప్పాను, ఏదో ఒకటి శనగపిండో సున్నిపిండో పూసుకుంటాం కానీ దాంట్లో ఫలితం కనిపించదు. స్కిన్ టైప్ ఆఫ్ లో మనం ఏది యూజ్ చేస్తే బాగుంటది, ఏ స్కిన్ కి ఏది పెడితే బాగుంటది, స్కిన్ డ్యామేజ్ కాకుండా మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాను. ఇన్స్టంట్ క్లీనప్ అండి, క్లీనప్ చేస్తే మినిమం 500 రూపీస్ ఛార్జ్, అది 500 రూపీస్ కాదు, 1000 రూపీస్ గ్లో వచ్చేటట్టు మీ స్కిన్ కి నేను అలాంటి గ్లోస్ చూపిస్తాను. ఇది జస్ట్ ఓన్లీ మసాజ్ పర్పస్ స్కిన్ టైటనింగ్ కే, కానీ ఇది కలర్ ఇంప్రూవ్మెంట్ కాదు, టైటనింగ్ కాదు, జస్ట్ స్కిన్ స్మూతనింగ్ కి, స్కిన్ వ్రింకిల్స్ పోవడానికి సంబంధించిన, స్కిన్ లో టైటనింగ్ సంబంధించిన ఎక్సర్సైజ్. ఇవి ఎక్సర్సైజ్ అంటే సర్క్యులేషన్ చేస్తున్నాం మనం బాడీలో, ఇన్నర్ నుంచి సర్క్యులేషన్. నిన్న ఇక్కడికి చేసాము, తర్వాత ఇక్కడికి చేసాము, తర్వాత ఐస్ చేసాము, డేకు లాస్ట్ ఎండింగ్ రోజు వరకు ఫేస్ కి ఫుల్లీ ఫేషియల్, యోగా ఫేషియల్ కంప్లీట్, మొదటి నుండి గంట పావు వరకు కనీసం ఫేస్ మసాజ్ ఉంటది. ఈ ప్రాసెస్ అంత అయిన తర్వాత మనము దానికి సంబంధించిన ప్రాసెస్ లో సెకండ్ డే తర్వాత ఎల్లుండి రోజు వరకు క్లాసెస్ లో వాళ్ళకు స్టార్ట్ అవుతున్నాయి. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నేనైతే అందరికి రిసీవ్ చేయలేకపోతున్నా, అయినా కూడా కాల్స్ వస్తాయి, కానీ ఎవరున్నా కూడా మళ్ళీ తర్వాత సబ్జెక్ట్ లో చెప్పడానికి రాదు. ఇది పెద్ద సబ్జెక్టు, పెద్ద నాలెడ్జ్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పే అంత అవకాశం ఉండదు. ఒక్కసారి తీసుకుంటే మనం లైఫ్ టైం బ్రతకడానికి వచ్చు కాబట్టి, ఇది మన వాసవియన్స్ ఇచ్చిన అడ్వైస్ ప్రకారము, మన మిత్రులు చెప్పిన ప్రకారం నేను ఇది నడుచుకుంటున్నాను. ఇది నా సొంత ప్రయోగం కాదు కాబట్టి ఫ్రెండ్స్, అందరూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీరు హెయిర్ కి సంబంధించి, డైట్ కి సంబంధించి, స్కిన్ కి సంబంధించిన ఏ డైట్ ఎలా తీసుకోవాలా, వెయిట్ ఎందుకు తగ్గట్లేదు, వెయిట్ ఎందుకు పెరుగుతున్నాను, స్కిన్ లో డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి, హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది, వైట్ హెయిర్ పోవట్లేదు, ఇన్ని చేసినా వెళ్ళినా కూడా మనకు అనేది మన ప్రయత్నం మనం చేద్దాము. నేను తీసుకున్న సైకాలజీ కోర్స్ లో ట్రైనింగ్ లో తీసుకున్నది నేను మెయిన్ పాయింట్స్ తీసుకొని మీకు వీక్ ఆఫ్ లో 5 నుంచి 7 వీక్స్ వరకు క్లాసెస్ ఇస్తాను. ఎవ్రీ టైం ఒక వీక్ లో డైట్ ఇస్తాను, ఒక వీక్ లో హెయిర్ ఇస్తాను, ఒక వీక్ లో స్కిన్ ఇస్తాను. కాబట్టి ఏ ఏజ్ కి సంబంధం లేదు, ఏ హైట్ కి సంబంధం లేదు, ప్రతి ఒక్కరు తీసుకునే పర్సనాలిటీ డెవలప్మెంట్ లో పర్సనల్ కేర్ అంటారు. ఇది మనం ఎలా తినాలి, మనం ఎలా ఉండాలి, తినే ఆహారంలో ఏం చేంజ్ చేస్తాం. స్టార్ట్. పర్వతాసనలకు వెళ్ళండి, ఫాస్ట్ గా పర్వతాసనలకు రండి. ఎస్, ఒక్కసారి లెగ్ ని వెనక్కు ముందుకు, నువ్వు కెమెరాలో కనిపిస్తలేవు నాన్న, తిరుగు, అట్లా కాదు, కెమెరాలో తిరుగు, ఇటు ఇప్పుడు తిరుగు, ఇట్లుండి. ఎస్, అలా ఉంచండి. ఫ్రెండ్స్, ఆయిల్ మసాజ్ చేసుకున్న వాళ్ళు చేతులు కింద జారుతాయి, మొన్న ఒక్కరికి అలాగే జారింది, మళ్ళీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు చేసే ఎక్సర్సైజ్ లో పిచ్చిగా చేయకండి, యోగా మ్యాట్ లో చేయండి, లేకపోతే జారకుండా సేఫ్టీగా చూసుకోండి. పర్వతాసనలకు రావాలి. లెగ్ ని ఫ్రంట్ కు బ్యాక్ తీసుకో, ఈ లెగ్ ముందుకు తీసుకో, ఫ్రంట్ కిక్, పైకి లేపు, ఇంకా అది 1 2, ముందుకు రా, కిక్ 1, అది 2, రైట్ 1, అంతే 2. ఈ మోకాళ్ళు తీసుకొచ్చి ముక్కు దగ్గర ఆనియండి, అంతే. వినాయకునికి తగ్గుతాం తల్లి. 1, గుడ్, అది రైట్.
ముక్కుకు తీసుకొచ్చి కాళ్ళను వెనక్కి పుష్ చేయండి. అంతే. 1 2 గుడ్. 10 times రైట్ లెగ్ ఓన్లీ. రైట్ లెగ్ ఓన్లీ 10 times అయిన తర్వాత నేను లెగ్ ను కింద దించాలి. అప్పటి వరకు దించొద్దు. మీ స్టామినా లేకుంటే 5 అన్న చేయండి. కనీసం ఏం చేత కాని వాళ్ళన్నా 2 చేయండి. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, సర్జరీస్ ఇష్యూస్ అయిన వాళ్ళు మాత్రం ఏది చేయదు, కూర్చున్న దగ్గరే కాళ్ళు చేతులు కదిలించండి. పడుతుందా లెగ్ మీద? చేతులు జారకుండా చూసుకోండి. ఆయిల్ అప్లై చేస్తాము. వజ్రాసన 1 సైడ్ రిలాక్స్ అవ్వగానే వజ్రాసన రావాలి. తలకు కాళ్ళకు సర్క్యులేషన్ జరుగుతుంటది. తల దిమ్మగా ఉంటది. రిలాక్స్ అవ్వాలి. బ్రీత్ తీసుకొని నార్మల్ పొజిషన్ లోకి వచ్చి సెకండ్ పొజిషన్ కు రెడీగా ఉండాలి. ఫస్ట్ బ్రీత్ తీసుకోండి. ఫస్ట్ లెవెల్ బ్రీత్. గుడ్. ముక్కుతోనే తీసుకోవాలి, ముక్కుతోనే వదలాలి. సెకండ్ లెగ్ స్టార్ట్. సెకండ్ లెగ్ వర్కౌట్. పర్వతాసనలో హెడ్ కి సర్క్యులేషన్, స్కిన్ కి, ఫేస్ కి సర్క్యులేషన్. సెకండ్ పొజిషన్ ఆపోజిట్ సైడ్. లెగ్ మూమెంట్ 1 2. ముక్కు దగ్గరకు రానియడానికి ప్రయత్నం చేసండి. కిక్కింగ్. మీ ముక్కుకి తగలదు, కానీ తగలడానికి ప్రయత్నం చేసినప్పుడు బాడీ మూమెంట్ వస్తుంది. పవర్ యోగాలో వస్తే మీకు ఎక్సర్సైజెస్ ఎలా ఉంటాయంటే ఇలాంటి వేరియేషన్స్ నంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. బాడీ అనేది మనకు ఎంతటి పొట్టైనా ఎక్కడి కొవ్వైనా కరిగే శక్తి పవర్ యోగాలో ఉంటుంది. డైట్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి డైట్ అనేది, న్యూట్రిషన్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. కాబట్టి ఎవరైనా కూడా ఆరోగ్యంతో అనారోగ్యంతో బాధపడే వాళ్ళు, పొట్టతో లేకుంటే ఇంటర్నల్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్, తర్వాత తిన్నది ఇండైజెషన్స్ కాకపోవడము, పొట్టలో బిగించినట్టు కావడము, రకరకాల ప్రాబ్లమ్స్ కి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కి, గర్భసంచి ప్రాబ్లమ్స్, ఎటువంటి సమస్యలు ఉన్నా దానికి కంపల్సరిగా న్యూట్రిషన్ కావాలి. తర్వాత పిల్లలు ఎదగట్లేరు, హైట్ అయిపోయారు, కొందరు పిల్లలు లావ్ అయిపోయారు. మరి ఎందుకు జరుగుతుందంటే మనం చేసే సమస్యలలో ప్రతిదానికి బాడీకి ఎక్సర్సైజ్ లేక, తినే ఆహార పదార్థాల్లో కరెక్ట్ లేక ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎవరు కూడా శరీరానికి ఎక్సర్సైజ్ ఎంత అవసరమో అంత ఎనర్జీ కూడా అవసరం. కాబట్టి అవి 2 బ్యాలెన్సింగ్ ఉంటేనే మనం శరీరం అందంగా ఉంటది, తర్వాత మనం అందంగా ఉంటాం. ఫ్రెండ్స్ రిలాక్స్ అవ్వండి. 3 బ్రీత్స్ తీసుకోండి. బ్రీత్. స్టాచ్. వాటర్ తీసుకోండి. టేక్ వాటర్. గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి అందరూ. ఇక మనం 15 నిమిషాల ప్రాణాయామంలో పుల్లింగ్ ఎక్సర్సైజ్, చీక్స్ కి సంబంధించింది మసాజ్ అప్లై చేపిస్తా. మంచిగా కొంచెం ఆయిల్ గిన్నెలో వేసుకోండి. వాటర్, గోరువెచ్చని నీళ్ళు మనం బాటిల్లో తీసుకోండి. తర్వాత నేను చెప్పిన ఎక్సర్సైజ్ లో మీరు మంచిగా ఆయిల్ మంచిగా వేసుకోండి. వేయండి, మసాజ్ చేయిస్తాను. పింపుల్స్ ఉన్న వాళ్ళు, తర్వాత చిన్న గడ్డలు ఉన్న వాళ్ళు, ఫేస్ మీద, హెయిర్ మీద ర్యాషెస్ వచ్చి రకరకాల ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతుంటారు, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మరీ నొప్పిగా బాధగా ఉంటే మాత్రం చేయకండి. ఎందుకంటే స్కిన్ లో, బాడీలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల అది పెయిన్స్ గా ఉంటాయి. అయితే నాకు 2-3 కాల్ చేశారు, అలాంటి వాళ్ళకి మాత్రం అప్లై చేయకండి. ఇంకా పింపుల్స్ ఎక్కువైతాయి. కాబట్టి వాటికి సంబంధించిన సెక్షన్ లోనే అది చెప్పడానికి వస్తుంది. మీరు తినే ఆహార పదార్థాల్లో చేంజ్ ఉంటది, స్కిన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చేస్తున్నాం కదా ఈ ఆయిల్ మసాజ్ లో, చిన్ కి సంబంధించింది, డబుల్ చిన్ సంబంధించింది. 1 చూడండి, ఆయిల్ మంచిగా వేయండి, చేయి జారాలి. 1 తీసుకోవాలి. ఇలా ఈ 2 ఫింగర్స్ మీకు ఇక్కడ ఎక్కడ నుంచి ఫ్యాట్ ఉందో అక్కడ నుంచి ప్రెషర్ ఇస్తూ ఇలా ముందుకు రావాలి, ప్రెస్ చేస్తూ ముందుకు రండి. 1 2 3 మంచిగా స్మూత్ గా చేయి జారాలి.
5, 6. చాలా స్మూత్ గా సున్నితంగా ఉండాలి. ఇది ఎక్సర్సైజ్ కాదు, మసాజ్. ఇది ప్రెషర్ ఇస్తూ ఇక్కడ డబుల్ చిన్ని కొంచెం ప్రెషర్ ఇవ్వండి. T3, T4, THS గ్లాండ్స్ కూడా మూమెంట్ అవుతాయి. ఇక్కడ గవద బిళ్ళలు అంటారు చూడండి, కొందరికి గడ్డలు కూడా కడతాయి, అవి కూడా మూమెంట్ అవుతాయి. ఇప్పుడు ఏం చేయండి, ఈ ఫింగర్ తీసుకొచ్చి ఇక్కడ ఈ పాయింట్ లో ప్రెస్ చేయండి. 1. ఇక్కడ గుంట ఉంటుంది చూడండి, ఇది యాక్యుప్రెషర్ పాయింట్ అంటారు. 2. మంచి ప్రెస్ చేయండి. 3, 4. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి ఈ 2 ఫింగర్స్ ఇలా పెట్టండి. ఇక్కడ మీరు ఈ కింది ఇలా ఫింగర్ పెట్టుకుని నన్ను చూడండి. ఈ ఫింగర్స్ మధ్యలో, ఈ చిన్ మధ్యలో ఈ ఫింగర్స్, కిందనేమో ఇది. ఇక్కడ ఈ ఏరియాని ఎప్పుడైనా చిన్ ఎలా ఉండాలంటే ఇవి 2 సమాంతరంగా ఉండవు. ఎప్పుడు కొందరికి ఇక్కడ లిప్ నుంచి ఇక్కడ వరకు ఇలా వచ్చేస్తుంది. ఈ పాయింట్ లో డౌన్ ఉండాలి ఎప్పుడైనా. ఇది 2 సమాంతరంగా వచ్చేసరికంటే హనుమంతుని మూత అవుతుంది. కాబట్టి ఇలా మనం ఏం చేయాలంటే ఇది చిన్ పైకి ఉండాలి, ఇక్కడ లోపల, ఇక్కడ డౌన్ ఉండాలి. ఇక్కడ ప్రెస్ చేస్తూ ఇలా పైకి వెళ్ళండి. 1. ప్రెస్ చేయండి. మంచిగా ఫేస్ మంచి స్ట్రక్చర్ వస్తుందండి, అందంగా కనిపిస్తాం. జోక్ కాదు. ఒక 1 వీక్ లో నాకు చెప్పండి, ఒక్కరన్నా కూడా ఎంత నిజంగా ఎలాంటి వాళ్ళేమో ఒక్కరు కూడా ఒక కెమెరా బిఫోర్ ఆఫ్టర్ మేడం అని చెప్పలేరు. అన్ని నాకు పర్సనల్ ఫోన్స్. 2. 3. మంచిగా ఇక్కడ ఫింగర్ ఉండాలి మధ్యలో. 4, 5, 6. స్టాప్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఉన్నాయి. ఇవి ఈ బుగ్గలు ఉన్నాయి చూడు, చొట్ట బుగ్గలకు బుగ్గలు వస్తాయి, పెద్ద బుగ్గలోకి సన్నగా అయిపోయింది. ఓకేనా? బుగ్గలు ఎలా ఉండాలంటే ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఉంచండి. మరి చొట్టలు చేయకండి, మరి అప్పడాలు చేయకండి. దాన్ని ఏమంటారు, పూరీలు. కాబట్టి మనం నార్మల్ షేప్ తీసుకెళ్దాం, పుల్లింగ్ చేద్దాం. వాటర్ గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఏం చేయండి, నేను నోట్లో పోసుకుంటా మళ్ళీ మాట్లాడరారు కాబట్టి ఫస్ట్ ఏం చేయండి అంటే ఇలానే పుల్లింగ్ చేస్తా ఉంటారు. పుల్లింగ్ అంటారు. ఇది చేయడం వల్ల ఇప్పుడు నోట్లో ఉన్న వ్యర్థ పదార్థాల్లో కూడా పోతే మింగకండి, నీళ్లు వెళ్ళి పుక్కిలించండి. మళ్ళీ నోట్లో పోసుకున్నాక నోట్లో పోనీయకండి, దయచేసి బయట పారేయండి. ఎక్సర్సైజ్ చెంపలు సొట్టలు ఉంటాయి. మంచి షేప్. ఫ్రెండ్స్, ఒకసారి మనము వాటర్ ఉన్నప్పుడు ఎందుకు చేపిస్తామంటే మనం లోపల ఉన్నప్పుడు వాటర్ ఉండడం వల్ల బాగా ప్రెషర్ అవుతుంది. ఇక్కడంతా ఏరియా చూడండి, ఏరియా మొత్తం నొప్పి వస్తాయి. ఇలా అన్నప్పుడు నార్మల్ గా కూడా కొందరు చేపిస్తారు డైరెక్ట్ ఎక్సర్సైజ్ ఇట్లా అంటారు, కానీ నార్మల్ గా ఉంటది. అదే వాటర్ తో ఏమవుతుంది అంటే పుష్ అవుతుంది. మనకు లోపల ఉన్నప్పుడు మనం మొత్తం క్లీన్ అవుతుంది అండి. నార్మల్ గా మనం పుక్కిలిస్తామంటాం కదా వాటర్ ని, ఆ విధంగా లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ ముందు మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ఈ ఏరియా పార్ట్ ఎక్సర్సైజ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరికైనా ఎక్సర్సైజ్ మీద చీక్స్ మీద పడ్డ వాళ్ళు ఎవరైనా, నాకు ఇవి నొప్పి వస్తున్నాయి అన్న వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. మీరు అంతలోపు ఏం చేయండి, నెక్స్ట్ వాటర్ పుక్కిలిచ్చి బయట పారేసిన తర్వాత ఇప్పుడు 2 మెంబర్స్ కేనా 3 నేనా అయితే ఎవ్వరు చేయలేరు. ఇప్పుడు ఏం చేయండి, ఇప్పుడు ఒక్కసారి చూడండి,
నేను చెప్పింది చేయండి, తర్వాత బ్రీతింగ్ నెక్స్ట్ 11, 12, 13, 14, 15 అంతేనా? 200 మెంబర్స్ ఉన్నారు. సరే, ఇంకా కొంచెం బుక్లు ఇవ్వండి, నొప్పి వచ్చే వరకు చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ ఇగో స్టార్ట్. ఏం చేయండి? ఇప్పుడు 1 సైడ్ 2 సైడ్స్ కాదు, ఒక్క సైడ్ ఇలా తీసుకొని కొట్టండి. గాలి ఆటోమేటిక్ గా బయటకు రావాలి. ఏంటి కొంచెం గట్టి కొట్టుకోకూడదు, చెంపర్రగా అవుతుంది. యాక్చువల్ గా మా దాంట్లో ఏంటంటే పట వేసేస్తారు చెంపల మీద, పటా 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 కొడుతుంది. ఇప్పుడు మనకు అవసరం లేదు. 5 times వేయండి మంచిగా. ఇప్పుడు మీరు గాలి తింటినప్పుడు ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రైట్ సైడ్ 5 times. రైట్ ఎంత చేసిర్రో మ్యూట్ చేస్తే మీరు మ్యూట్ చేయండి. నా చెవుల సౌండ్ గిర్రం అంటుంది ఎవరితో కానీ, అన్మ్యూట్ లో. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? ఈ 2 చెంపల్ని ఇప్పుడు ఇలా పెట్టి మంచిగా చెంపలు చాలా ఇలా మొత్తం ఈ గాలి ఎంతుంది అంతా ఉప్పించండి. ఇక్కడ వరకు గాలి వెళ్తుందండి, కళ్ళల్ల వరకు, ముక్కులోకి, సైడ్స్ కి, ప్రతి దానికి వైబ్రేషన్స్ జరుగుతాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ నొప్పి వస్తుంటాయి మనకు ఈ ఏరియా. ఇలా చేసినప్పుడు మనం వాటర్ పుక్కిలించినప్పుడే ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ వస్తాయి. మనం పొట్టలో నవ్వుతున్నట్టు బాగా విరగబడికి నవ్విన వాళ్ళకు కడుపులో నొప్పి వస్తుంది. చూడండి ఎందుకు నొప్పి వస్తుంది అంటే అక్కడ పని నడుస్తున్నది, వర్క్ జరిగింది. మరి ఇక్కడ కూడా ఏవి నొప్పి వస్తే అక్కడ పని జరిగినట్టే కదా. కొందరు శరీరంలో కష్టమైన వాళ్ళు నొప్పులు వస్తున్నాయని అంటారు, అంటే అక్కడ పని జరిగినట్టు నొప్పి రావడం. తర్వాత రెస్ట్ తీసుకుంటే పోతుంది. కాబట్టి 5 times. చిన్నప్పుడు ఆడుకునేది ఇలా. గుడ్, కరెక్ట్ కరెక్ట్. టెన్ times. అపచ్చ, కరెక్ట్. అపచ్చ. కంటిన్యూషన్. ఫ్రెండ్స్ రిలాక్స్. చెంపలు నొప్పి వస్తున్నాయి బాబు. రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. ఇంకా జాలే, మస్తాయి చెంపలు బాగా సన్నగానే. క్లోజ్ యువర్ ఐస్. హాయిగా ఉందాం, రిలాక్స్ గా ఉందాం. ఎక్కడ రిలాక్స్ చేద్దాం? ఇక్కడ చీక్స్ కి, చిన్ కి, జబడలకి, ప్రతి ఒక్కదాన్ని రిలాక్స్ చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు తిరగద్దు, ఇంకా రిలాక్స్ అవ్వాలి. చూడండి, మనం ఇంత ఎక్సర్సైజ్ చేస్తే ఎన్ని రకాల వైబ్రేషన్ కదిలాయి. మరి ఇక్కడ ఏ మసాజ్ లో ఇన్ని వైబ్రేషన్స్ ఉంటాయి, మరి మనం గమనించుకోవాలి. ఫ్రెండ్స్, ఎక్కడైనా ఏదైనా పని చేసే దాంట్లోనే ఉంటది ఫలితం, కానీ ఏదో టెంపరీ లైఫ్ ఇక్కడ చూసి దానికి ఆనందపడి అది మనం పోవడం మన భ్రమనే. కానీ ఏదైనా తన స్వయం శక్తితో సంపాదించిందే ఫలితం ఉంటుంది. కానీ మీద రంగులు కలర్ వేస్తాను చూడండి, ఎన్ని రోజులు ఉంటది రంగు. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ మీరే ఆలోచించండి. రంగు వేస్తాము తలకు, ఎన్ని రోజులు ఉంటది రంగు? 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు. కానీ అదే రంగుని మనం జీవితాంతం నల్లగా ఉంటే లైఫ్ లో రంగు వేసే అవసరమే ఉండదు కదా. అది నీ స్వయం శక్తితోని సంపాదిస్తే అలాగే ఉంటది. మరి ఏదైనా కూడా అంతే కదా. ఏదైనా మీద పెయింటింగ్ పైననే. కానీ ఈవెన్ ఎగ్జాంపుల్ ఒక మేకప్ చేస్తాము. మేకప్ చేస్తామంటే ఒక 1 hour, లేకపోతే 4 hours, లేకపోతే వాటర్ ప్రూఫ్ తీసుకుంటే 8 hours. వాటర్ ప్రూఫ్ తీసుకుంటే, వాటర్ ప్రూఫ్ చేస్తే 10,000 ఖర్చు పెట్టాలండి వాటర్ ప్రూఫ్ మేకప్. ఆ గంట సేపు మేకప్ కే 10,000 ఖర్చు పెడతాం, ఒక గంట సేపు. అదే మేకప్ ని మనము లైఫ్ టైం అందంగా ఉంచుకోవాలి,
లైఫ్ టైం మేకప్ చేసినట్టే ఉండాలంటే మనం యోగ సాధన చేస్తే జస్ట్ ఊరికే టాల్కమ్ పౌడర్ సింపుల్ జస్ట్ ఇట్లా పూసుకుంటేనే చాలు మేకప్ చేసిన ఫీలింగ్ వస్తుందండి. ఇది రియల్. నేను మామూలుగా మేకప్ ట్రైనింగ్ క్లాసెస్ లో మేము ఎలా ఇస్తుంటాం, పర్సనల్ ట్రైనింగ్ కోర్స్ లో సెల్ఫ్ మేకప్ మీది మీరు ఎలా చేసుకోవాలి. బ్యూటీ పార్లర్ కి వస్తే ఒక్క మేకప్ చేస్తే ఒక పర్సన్ కి 5,000 ఛార్జ్ చేస్తాం, ఓన్లీ వన్. అదే పెళ్లి కూతురుకైతే 15,000 ఛార్జ్ చేస్తాను వెళ్ళి. మరి పెళ్లి కూతురు అంటే చేసుకోలే పాపం తప్పదు, కానీ మనది మనం చేసుకున్నప్పుడు ఒక్కసారి 5,000 ఖర్చు పెడితే జీవితాంతం మనది మనం సెల్ఫ్ గా నేర్చుకుంటే ఎన్ని వేలు మనం చేసుకున్నట్టు, ఎన్ని డబ్బులు దాచుకున్నట్టు. పోనీ ఒక్కరికి ఇంకొకటి దీంట్లో ఏం చేయండి అంటే బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్తే ఒకరికి వేసిన మేకప్ ని అదే ఫౌండేషన్ తీసుకొని 100 మందికి పూస్తామండి. మీరు అబ్జర్వ్ చేయండి. ఇది చెప్పకూడదు బ్యూటీషియన్స్. ఎందుకు చెప్పానంటే ఈ స్కిన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఒకరికి పూసిన తర్వాత ఆమెకి ఏ ప్రాబ్లం ఉన్నా మంచిగుండని చెడ్డగుండని ఏదన్నా ఉండని, కానీ అదే మేము పూస్తాము. ఆ పూసింది 10 మందికి, అక్కడ పెట్టింది 10,000 లక్ష రూపాయలు సంపాదించవచ్చు. అదే జీవితాన్ని మరి మీరే ఒక పూటగా మనమే నేర్చుకుంటే లైఫ్ అంతా ఎలా ఉంటది. మనమే రెడీగా అయితే రోజుకు 4 సార్లు పూసుకో మేకప్, నష్టం లేదు. 4 సార్లు పూసుకున్నా నష్టం లేదు. కానీ ప్రతిసారి అక్కడికి వెళ్ళి చేసుకొని మనం చేసుకునే దానికన్నా ఎంత మీద పూత పూసినా అంతే ఉంటది. మళ్ళా కోటింగ్ కొట్టవలసిందే. కాబట్టి మంచి అందం మంచి కావాలి అంటే జస్ట్ టాల్కమ్ పౌడర్ జస్ట్ ఇలా పూట పూస్తే చాలు, ఫుల్ మేకప్ చేసినట్టే ఫీల్. అలాంటి మేకప్ వేరియేషన్స్ ని, సింపుల్ టెక్నిక్స్ ని ఎలా చేసుకోవాలి, మనం ఎలా రెడీ అవ్వాలా కూడా అలాంటి టెక్నిక్స్ కూడా చెప్తా. ఆ విధంగా ఉంటది మేము ఇచ్చే పర్సనల్ ట్రైనింగ్ లో. ఇప్పుడు మీకు ఎవరైనా ట్రైనింగ్ తీసుకుంటారు చూడు, అది స్కిన్ ఎటువంటి డ్యామేజెస్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎటువంటి చెత్తవి పూసుకోకుండా సింపుల్ టెక్నిక్ అంతే. కాబట్టి అంతలో మనం ఒక్కసారి ప్రాణాయామ చేద్దాం. వజ్రాసనంలో కూర్చుందాం. 2 నిమిషాల ప్రాణాయామంలో ఒకసారి హేల్ ఇన్ అండ్ ఎక్సేల్.